అంటే మంట దాంతో ట్యూస్డేకి వచ్చింది తంట 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 సండేకి మండే అంటే మంట దాంతో ట్యూస్డేకి వచ్చింది తంట వెన్స్డేతో కలిసాక జంట అరే థర్స్డేతో తీరిందా తంట ఫ్రైడేను చేసిందేంటంట ఫ్రైడేను చేసిందేంటంట నీ సాటర్డే వీక్ అయిపోయిందంట మళ్ళా సండేకి మండే అంటే మంట దాంతో ట్యూస్డేకి వచ్చింది దంట దంట ఓ దంట జనవరి జనవరి అని ఒక పిల్లడు ఫిబ్రవరి ఫిబ్రవరి అని ఒక పిల్ల మార్చి రోజు ఫేస్ చూసి ఏప్రిల్ సీజన్ లో చేసేసి మే బెడ్లో ఊరు చుట్టి జూన్ గాల్లో పూలెట్టి జూలై మేఘం గొడుగేయా ఆగస్టు పచ్చ జెండా ఊపేయా సెప్టెంబర్ వానలో తడిసారు అక్టోబర్ వెన్నెల్లో కరిగారు నవంబర్ మంచులో తిరిగారు డిసెంబర్ చలిలో పెళ్ళాడుకున్నారు సండేకి మండే అంటే మంట దాంతో ట్యూస్డేకి వచ్చింది దంట వెన్స్డేతో కలిసాక జంట అరే థర్స్డేతో తీరిందా తంట ఫ్రైడేను చేసిందేంటంట నీ సాటర్డే వీక్ అయిపోయిందంట మళ్ళా సండేకి మండే అంటే మంట దాంతో ట్యూస్డేకి వచ్చింది దంట దంట ఓ దంట సార్ నిలువినా మేడం నిషా నిలువినా మేడం రమ్మన్నారంట అందుకే వచ్చాను కొంచెం వెయిట్ చేయండి వస్తుంది సరే మేడం నాయుడు జీవితంలో మొదటిసారి వసంతకాలం రాబోతుంది అనుకుంటాను శివశంకర్ రైట్ హాయ్ అయ్యో మీకోసం ఎదురు చూస్తున్నాను వెయిట్ ఫర్ 2 minutes ఐల్ జస్ట్ కమ్ సరే మేడం ఓకే ఓకే మేడం ఓకే మేడం High-call taxi, मैं हूँ sexy, तो कसंतड़ की नैन proxy, आबुट्टेंटी बस मबूसी, पत्तोड़े लागा पोजु वेसी, something, नेगा में दिखेसी, research
యూనిఫామ్ రంగు మారగా కూలింగ్ గ్లాసు లుక్కు నింపగా డ్రైవర్ బాబు లవర్ బాయ్ లా ఎదిగే వేళ ఎంజాయ్ చెయ్యరా చికెన్ మటన్ బిర్యానీలు బఫేలు అంటూ లైఫ్ సాగిన బటర్ స్కాచ్ వరదలాయన బటర్ఫ్లైస్ ఎతను వాలన పర్ఫ్యూమ్ వాసన ఫీలు అదిరిన హై క్లాస్ ఫిగర్ చెంత చేరన ఓకే రాజా లక్కు నీదిరో మీటర్ దాటి రీడింగ్ సాగిరు. ఏ మేడం అదేంటి పరీక్షకి వెళ్ళే అమ్మాయిలాగా ఏదో రాస్తూనే ఉన్నారు? నో నేను పెయింట్ చేస్తున్నాను. ఓహో అంటే మీరు గొప్ప పెయింటర్ అన్నమాట. పరీక్షల్ని రద్దు చెయ్యాలి. ఐ వాంట్ టు మీట్ యూ. పవన్ అంటే పవర్ స్టారే. ఈ స్కూల్ పిల్లలు బ్లాక్ బోర్డ్ మీద వాళ్ళ టీచర్ల బొమ్మలు గీయడం, వీధులు నిలబడ్డ బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు కెలకడం, ఇదే పని అయిపోయింది. దీంతో రాసాడో తెలియట్లేదే, ఎంత తుడిచినా పోవట్లేదు. పోవట్లేదేంటి, చిక్కినట్టుగా ఉంది. ఏ శంకర్. మేడం ఏం లేదు మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఒక పోస్ ఇవ్వు. నేను కనిపిస్తే చాలు క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఒక నిమిషం మేడం. శంకర్ తో నువ్వు సహజంగా మెలగడం తన అపార్థం చేసుకుని ఏదో ఒక రోజు నీకు ఐ లవ్ యూ చెప్పినా చెప్తాడు. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. వాడి దగ్గర కాస్త దూరాన్ని మెయింటైన్ చేయవే. మేడం ఇంకోటి. సో వాట్, లవ్ చేస్తే చెయ్యని. అప్పుడే మనం అనుకున్న టార్గెట్ కి అతను రాగలడు. కమ్ లెట్స్ గో. రెడీ మేడం. విఘ్నేశ్వరా, మేడంకి నచ్చినట్టుగానే నడుచుకోవాలి. ఎంత కేర్లెస్ గా వెళ్తున్నారు. ఏమైంది? ఏం లేదు, స్కూల్ పిల్లల్ని రోడ్డు మీద చూడగానే నా కాలు ఆటోమేటిక్ గా బ్రేక్ నొక్కుతోంది. ఊళ్ళో స్కూల్ బస్సే నడిపేవాడిని. స్కూల్ బస్ ని స్కూల్ బస్ లాగా నడుపుతున్నారా? ఓనర్లు బ్రాయిలర్ కోళ్ళని కుక్కినట్టు కుక్కి తీసుకెళ్ళమంటున్నారు. అరే పోండయ్యా అని వచ్చేసాను. మేడం అందంగా నా బొమ్మ గీసివ్వగలరా? నేను లివింగ్ హ్యూమన్స్ ని గీయలేదు శంకర్. లివింగ్ హ్యూమన్ అంటే ఏంటి? అంటే మనుషుల బొమ్మల్ని నేను గీయను అంటున్నాను. ఓ అంటే మీరు ప్రకృతి, జంతువులు, పక్షులు, చెట్లు, చావలు ఇలాంటి వాటిని గీసేవారన్నమాట, అవునా? నో 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 నో, అది నేచర్ పెయింటింగ్. నేను హ్యూమన్ సోల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ని. హ్యూమన్ సోలా అంటే ఏంటి? అంటే మనుషుల ఆత్మలు. మనుషుల ఆత్మలా? మనుషుల ఆత్మలను ఎలా గీయగలరు? త్వరలోనే నేను స్వయంగా తీసుకెళ్లి మనుషుల ఆత్మల్ని గీసి చూపిస్తాను, సరేనా? మేడం మీ ఇంట్లోనే చాలా కార్లు ఉన్నాయి, ఎందుకని మా కార్ని 4 రోజులు బుక్ చేసుకున్నారు? దానికో కారణం ఉందిలే. కారణం ఉందా? This is Alibaba. అంటే ఇది ఖచ్చితంగా లవ్వే. లండన్ నుంచి ఫోన్ వచ్చింది. పనికర స్వామి, అక్కడ నా తల రోడ్లో దొర్లుతోంది తెలుసా మీకు? కోర్టులో హాజరమ్మని చెప్పి ఇప్పటికే 4 సమన్లు వచ్చాయి. మీడియా వాళ్ళు చించి ఆరేస్తున్నారు. నన్ను ఎప్పుడు రమ్మంటారు? నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆ ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదు. ఏమంటున్నారు? పిన్నెందా, ఒక పూజ అయింది, మరో 12 రోజుల తర్వాతే ఇంకో పూజ. ఆ ఆత్మ శాంతించిన తర్వాతే నువ్వు రావాలి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇదిగో తీసుకుపో.
Damn it. ఎక్కడబ్బా ఈ పాలోడిచ్చిన డబ్బులు కనిపించట్లేదు. అన్న కొంచెం ఫోన్ ఇవ్వన్నా. దేనికిరా? క్రికెట్ ఆడుతున్నాం కదా, లాస్ట్ ఓవర్ థర్డ్ ఎంపైర్ కి. అదేంటో గానీ ఈ క్రికెట్ అంటే నాకు పడనే పడదరా. ఏళ్ళా చేతిలో బాల్ ఉంచుకొని నో బాల్ అంటాడు. అయ్యా మగచడు. ఇదిగో అన్న, సుబ్రహ్మణ్యం ఎక్కడ కనపడడం లేదు, బిస్కెట్ ఇయ్యాలి. అరే ఉండబా, నేనే అమ్మని కనిపించగొత్తుకుంటుంటే. అరే నరసింహ, ఏంటయ్యా? అనుష్కకి ఎంత వయసు ఉంటుంది? చూసావా, ఈ ఫేస్ కి అనుష్క కావాలట. చెప్తే వీళ్ళ సొమ్మేం పోద్దే. రేయ్, నేను ఈడ్చి గుద్దితే 1.5 టన్ను వెయిట్ రా. షూ లేకుండానే అనుష్క నీకంటే హైట్ రా. అనుష్క వచ్చిన దరోజులంటరా. అనుష్క అన్నది వినింటారా ఏంటి? అన్నా, నువ్వు గొప్ప రసికుడివి కదా, ఈ అంగన్వాడి ఆయాని ఎక్కడ పట్టావు? అంగన్వాడి ఆయానా? ఎవరినంటున్నాడు? రే, అది నా పెళ్ళంరా, బ్రోకర్ పనిది. బ్రోకరా? పిల్లని చుట్టానికి వెళ్ళినప్పుడు 6 అడుగులు అనుష్కలా ఉంటుంది అన్నాడు, నమ్మి వెళ్ళాను. 5 అడుగుల వెడల్పు ఉంటుందని చెప్పనే లేదు. బ్రోకర్ని నమ్మి మోసపోయాను. ఏంటి నవ్వుతున్నారు? ఏం చేస్తాం, మన పరిస్థితి అలాంటిది. అయ్యయ్యో, అన్న చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన్ని ఖుషి చేయాలి, కంటతడి పెడుతున్నారు. ఓ పని చేద్దాం, నేను కొత్తగా ఫోన్ కొన్నాను కదా, దాంతో ఆయన ఫోటో తీసి ఆయన సంతోష పెడదాం. ఓకేనా? రండి అన్న, రండి అన్న. అన్న రండి అన్న, ఇదిగో నువ్వు ఫోటో తీ అన్న. ఏంటి వీళ్ళు నన్ను అనుష్కని ఫోటో తీసి అంత బిల్డప్ ఇస్తున్నారు? ఫోటో తీ. ఫోటో నల్లగా ఉంది ఏంట్రా, అంత చీకటిగా ఉంది? ఓ, ఈయన గారి మొహమా? చివరిగా ఒకసారి నవ్వండి. ఇలా చూడండి ఎలా తీసాను. ఉండండి నేను చూస్తాను. రే, మన ఇద్దరం తీసుకున్న ఫోటోలో బాయిలర్ పక్కన పొగలా నిల్చుంది, అదేంటి? రే, బాయిలర్ అడుగున 1 కిలో సాంబ్రాణి పోసినట్టు పొగొస్తుంది ఏమిటి? ఏంటి పొగ? నాకేం కనబడటం లేదే. అరే, అంతలోనే మాయమైపోయింది ఏంటి? అనుష్క ఫోటో ఉందా? ఇందులో అనుష్క ఫోటోలు ఏమి లేవు. ఇంకేదైనా కుష్క ఫోటో చూపించనా? పోనీ పలానా మ్యాటర్ ఉందా? పలానా మ్యాటర్ పొయ్యిలో ఉంది, పట్టుకో. సార్ సార్, నేను గుర్తున్నానా? ఆ రోజు మీ ఇంట్లోనే ఉన్నాను కదా సార్, మీతో పాటే నేను వచ్చాను కదా, ఆ రోజంతా మీతోనే ఉన్నాను సార్. సార్ ఏమైంది సార్ మీకు? సార్ సార్ ముట్టుకోవద్దు, నేను తీసుకుంటాను. నాకెవరు సాయం అక్కర్లేదు, నేను తీసుకుంటాను. ఇలా అయిపోయారండి సార్. Don't interfere. I will take care of myself. నెక్స్ట్ మంత్ జెనీవాలో జరిగే మహానాడే తన టార్గెట్. అందులో రీసెర్చ్ సబ్మిట్ చేస్తే డాక్టరేట్ వస్తుంది. యుఎస్ నుంచి 3 సంబంధాలు వచ్చాయి, ఒప్పుకోలేదు. తనలాగే ఆత్మల ప్రపంచంలో ఇంట్రెస్ట్